ట్రంప్ సుంకాలతో భారత్‌లో కొన్ని వస్తువుల ధరలైతే పెరిగాయి. ఏవి తగ్గుతాయి. అండ్ ఒక దేశంలో దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై విధించే పన్నునే ఈ టారిఫ్ అంటే దిగుమతి సుంకం లేదా దిగుమతి పన్ను అని అయితే అంటారు. ఏ కంపెనీ అయితే ఆ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందో ఆ కంపెనీయే ప్రభుత్వానికి సుంకం చెల్లిస్తుంది. సో ఈరోజు వీడియోలో ట్రంప్ చేస్తున్న కొత్త టారిఫ్ల రేట్లేంటి, అసలు ఈట్ల మీద వస్తువుల మీద తగ్గితే ఈట్ల మీద పెరిగితే వీటి గురించి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మంచి నాలెడ్జ్ వీడియో అయితే ఉంటాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అమెరికా వస్తువులు దిగుమతి చేసుకునే దేశాలు భారీగా పన్నులు విధిస్తే అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై కూడా భారీగా పన్నుల వడ్డింపు ఉంటుందని అయితే ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే చెప్తున్నారు. సో రీసెంట్గా బుధవారం రాత్రి ఆయన రెసిప్రోకల్ టారిఫ్ని అయితే ప్రకటించారు. అండ్ చైనాతో భారీ వాణిజ్య లోటు అయితే ఉంది. మొత్తం సమాన పన్నులు విధించడం గురించి అమెరికా అధ్యక్షుడు అయితే మాట్లాడారని వాణిజ్య నిపుణుడైతే ఇక బిశ్వ సింగ్ దార్ అయితే చెప్తున్నారు. ఇక రెసిప్రోకల్ టారిఫ్పై శ్వేతసౌధం జారీ చేసిన ఫ్యాక్ట్ షీట్ని అయితే చూపించారు. అండ్ అమెరికా తను మోస్ట్ పవర్డ్ నేషన్ అంటే హోదా ఇచ్చిన దేశాలు వ్యవసాయోత్పత్తులకు సగటున 5% సుంకం విధిస్తుంది. కానీ భారత్ తన మోస్ట్ ఫేవర్డ్ దేశాలు ఇక వ్యవసాయోత్పత్తులపై 39% సుంకాలు విధిస్తుందని అయితే ఫ్యాక్ట్ షీట్లు అయితే ఎత్తి చూపింది. అమెరికా మోటార్ సైకిల్పై అయితే భారత్ 100% సుంకాలు విధిస్తుండగా భారత మోటార్ సైకిల్పై అమెరికా కేవలం 2.4% సుంకాన్ని మాత్రమే విధిస్తుంది అమెరికా. సో అమెరికాకి చైనాతో భారీ వాణిజ్య లోటు అయితే ఉంది. అమెరికా మొత్తం వాణిజ్య లోటులో చైనా వాటా 24.7% ఉండగా భారత్ వాటా కేవలం 3.8% మాత్రమే. సో తాజాగా ట్రంప్ ప్రకటించిన రెసిప్రోకల్ టారిఫ్లో భాగంగా చైనాపై 34%, ఇండియాపై 26% టారిఫ్లను అయితే ప్రకటించారు. ఇండియా నుంచి అమెరికాకి ఎగుమతి అయ్యే వస్తువులు ముఖ్యంగా 30 రంగాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో 6 వ్యవసాయ రంగానికి చెందినవి కాగా మిగిలిన 24 పారిశ్రామిక రంగానికి చెందినవి. మరి రంగాలపై టారిఫ్లు చూపే ప్రభావం ఏంటో చూద్దాం. సో భారత్లో భారీ సుంకాలు చెప్పాలంటే అమెరికా వస్తువులపై అత్యధిక సుంకం విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత దిగుమతులకు సగటున 17% సుంకం విధిస్తుంది. మరోవైపు అమెరికా సుంకం 3.3% అయితే ఉంది. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం అయితే 1990 నుంచి 1991 వరకు భారతదేశంలో సగటు సుంకాల రేటు 125%గా ఉంది. ఇది సరళీకరణ తర్వాత అది తగ్గుతూ వచ్చింది. ఇక 2024లో భారత్ సగటు సుంకాల రేటు 11.66% ఉంది. సో భారత ప్రభుత్వం 150%, 125% అండ్ 100% టారిఫ్ రేట్లను రద్దు చేసినట్లు సో ది హిందూ ఒక కథనాన్ని అయితే రిపోర్ట్ చేసింది. ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడైన తర్వాత భారత ప్రభుత్వం టారిఫ్ రేట్ని అయితే మార్చింది. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక టారిఫ్ రేటు 70%. గతంలో భారత్లో అయితే లగ్జరీ కార్లపై 125% సుంకంగా ఉండగా ఇప్పుడు దాన్ని 70% తగ్గించారు. ఈ పరిస్థితిలో భారత్లో 2025లో సగటు టారిఫ్ రేటు 10.65% తగ్గింది. సాధారణంగా ప్రతి దేశం సుంకాలు విధిస్తుంది. కానీ ఈ దేశంతో అంటే ఇతర దేశాలతో పోలిస్తే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటే భారత్ నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఏటా భారత్లో $12.7 బిలియన్ విలువైన మెడికల్ ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమెరికాకి ఎగుమతి చేస్తుంది. ఇక మందుల కంపెనీలు కూడా ఊరటే. పరస్పర సుంకాల కారణంగా దెబ్బతిన్న దిగుమతుల జాబితా నుంచి ఫార్మా ఉత్పత్తులు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మినహాయించడంతో భారత ఔషధ తయారీదారుల షేర్లు గురువారం 5% పెరిగినట్టయితే రైటర్స్ పేర్కొంది. అండ్ భారత పారిశ్రామిక ఎగుమతుల్లో ఔషధ రంగానిదే అగ్రస్థానం అని చెప్తున్నారు. సో వాణిజ్య పరిశోధన సంస్థ GTRI కూడా తెలిపింది. ఏటా భారత్ $12.7 బిలియన్ విలువైన ఔషధాలను అమెరికాకి అయితే ఎగుమతి చేస్తుంది. దీనిపై దాదాపుగా ఎటువంటి పన్ను చెల్లించడం లేదు. సో అయితే భారత్ దిగుమతి చేసుకున్న అమెరికా మందులపై 10.91% సుంకం విధించడం వల్ల వాణిజ్య అంతరం అయితే 10.91%గా ఉంది. అమెరికాలో విక్రయించే జనరిక్ ఔషధాలు సగానికి పైగా భారత్ నుంచి వెళ్ళినవే ఉంటాయి. జనరిక్ మెడిసిన్ అనేది బ్రాండెడ్ వెర్షన్కి చౌకైన
వెర్షన్ అది. ఈ కొంచెం మార్కెట్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. అండ్ అమెరికాలో అలాంటి చౌకైన మందులు భారత్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. డాక్టర్లు రాసే 10 ప్రిస్క్రిప్షన్‌లో 9 ఈ మందులకైతే సంబంధించినవి ఉంటాయి. దీనివల్ల బిలియన్ల కొద్ది డాలర్లు ఆరోగ్య రంగ ఖర్చును అమెరికాకి తగ్గించుకోగలుగుతుంది. ఇక కన్సల్టింగ్ సంస్థ ఐక్యూవిఐఏ ప్రకారం 2022లో భారత్ జనరిక్ ఔషధాలు 2019లో బిలియన్ డాలర్లకు ఆదా చేశాయి. ఇక ఫార్మా మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు, అది కూడా బీబీసీకి. అండ్ భారత్ దిగుమతి చేసుకునే అమెరికన్ మందులు అర బిలియన్ డాలర్లు మాత్రమే, కాబట్టి వీటిపై దాని ప్రభావం మాత్రమే అని అంటున్నారు. ఈ కారణంగానే భారత్ అతిపెద్ద ఔషధ తయారీ కంపెనీల గ్రూప్ అయిన ఐపీఏ కూడా అమెరికన్ ఔషధ దిగుమతులపై 0 సుంకాన్ని సిఫార్సు చేసింది. ఇక ఈ సిఫార్సు చేసింది కాబట్టి తద్వారా పరస్పర సుంకం కూడా భారత్పై ప్రతికూల ప్రభావం అయితే చూపదు. ఇంకా బంగారం చౌకవుద్ది, మొబైల్ ఖరీదు ఉంటుంది. ఇక భారత్లో 11.88 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలను అమెరికాకి అయితే ఎగుమతి చేస్తుంది. ఈ రంగంపై ట్రంప్ 13.32 ఈ సుంకం విధించబోతున్నారు. దీని ప్రభావంతో భారత్లో నగలు, ఖరీదైన ఆభరణలు చౌక కానున్నాయి, అంటే తగ్గిపోతాయి. ఇక బంగారం కూడా బాగా తగ్గిపోద్ది. అమెరికాలో నగలు కొనుగోలుదారులు ఖర్చు పెరగనుంది. ఇప్పుడు ఈ రంగంలో ఎగుమతులు తగ్గితే ఆ ప్రభావం చేతి వృత్తులదారులు, వ్యాపారులపై పడుతుంది. ఎవరైతే హ్యాండ్ క్రాఫ్ట్స్, చేతితో తయారు చేసే హ్యాండ్మేడ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయో వాటిలో అయితే బాగా తగ్గిపోద్ది. అండ్ భారత్ అమెరికాకు 14.39 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్, టెలికాం, ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తుంది. దీనిపై 7.24% సుంకం పెంచే అవకాశం ఉంది. దీనివల్ల ఐఫోన్, ఇతర మొబైల్ ఫోన్లు ఖరీదైనవిగా మారొచ్చు. భారత్లో కూడా అనేక మొబైల్స్ ధరలు పెరగవచ్చు. సో అదే సమయంలో భారత్ 4.93 బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలను కూడా అమెరికాకి ఎగుమతి చేస్తుంది. అమెరికా మొదటి దానిపై భారీ పన్నులు అయితే విధిస్తుంది. అయితే పరస్పర సుంకాల కారణంగా అమెరికాలో వస్త్రాలు చౌకగా మారతాయి. ఇక ఫుట్వేర్, పాదరక్షల రంగం అయితే 15.56% ఎక్కువ టారిఫ్ వ్యత్యాసాన్ని అయితే ఎదుర్కోవచ్చు. అండ్ వ్యవసాయ రంగంలో ప్రపంచంలోనే వ్యవసాయ ఉత్పత్తులు భారీగా ఎగుమతి చేసే దేశాల్లో భారత్ 8వ స్థానంలో ఉంది. అండ్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ ప్రపంచంలోనే ఈ 8వ స్థానంలో ఉండగా, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంటే GTRI ప్రకారం అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ విధించే సుంకం అంటే 13.7% ఉండగా, అమెరికా దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకం 5.3% ఉంది. అండ్ భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వ్యవసాయ వాణిజ్యం 800 కోట్లు మాత్రమే. భారత్ ప్రధానంగా బియ్యం, రొయ్యలు, తేనె, కూరగాయలు, ఈ ఆధారిత ఉత్పత్తులు, ఆముదం, నల్ల మిరియాలు ఎగుమతి చేస్తుంది. ఇక అమెరికా కూడా భారత్కు బాదం, వాల్నట్స్, పిస్తా, యాపిల్, పప్పు ధాన్యాలు ఎగుమతి చేస్తుంది. ఇక భారత్ 2.58 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఆహారాన్ని అమెరికాకు ఎగుమతి చేస్తుంది. దీనిపై అమెరికా కూడా 27.83% వరకు సుంకాలు విధించవచ్చు. ఇది అమెరికాలో రొయ్యలను ఖరీదైనవిగా చేస్తుంది. ఇక ఫలితంగా ఎగుమతులు తగ్గి భారత్లో రొయ్యలు చౌకగా లభించవచ్చు. దీనివల్ల ఈ రంగాలపై ఆధారపడిన ఆదాయం తగ్గుతుంది. అలాగే భారత్ నుంచి దిగుమతి చేసుకునే చక్కెర ప్రాసెస్ చేసిన ఆహారం, కోకోపై 24.99% సుంకం విధించే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికాలో భారతీయ స్వీట్లు, స్నాక్స్ ఖరీదైనవిగా మారతాయి. ఇక పాల ఉత్పత్తులపై ఉన్న 38.23% సుంకం వ్యత్యాసం 181.49 ఈ మిలియన్ డాలర్ల వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక నెయ్యి, వెన్న, పాలపొడి ఖరీదైనవిగా మారి వాటి మార్కెట్ కూడా వాటా తగ్గుతుంది. ఇవి భారతదేశంలో చౌక కావచ్చు. ఇక వంట నూనె రంగంపై 10.67% సుంకం విధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనివల్ల కొబ్బరి నూనె, ఆవ నూనెల ధరలు పెరుగుతాయి. దీంతో ఆవాలు, కొబ్బరి పండించే రైతులకు ప్రభావం పడనుంది. ఈ కారణంగా భారతదేశంలో ఆవాలు, కొబ్బరి ధరలు పడిపోవచ్చు. ఇది నేరుగా రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతుంది. సుంకాల పెంపు ఉత్పత్తిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, ఉత్పత్తి తగ్గించే ఉపాధి కూడా తగ్గుతుంది. సో ఆల్రెడీ ఉత్పత్తి తగ్గితే ఆటోమేటిక్గా ఉపాధి కూడా పోద్ది అనుకోండి. సో అమెరికాలో అసలు ఏం జరుగుతుందంటే, ట్రంప్ టారిఫ్లు అమెరికాలో ధరల పెరుగుదలకు కారణమవుతాయని, వినియోగదారులకు భారంగా మారతాయని, దిగుమతి వస్తువులు అమెరికన్ కంపెనీల ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతాయని ఆర్థికవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రతిగా ఇతర దేశాలు విధించే సుంకాలు అమెరికా ఎగుమతిదారులను దెబ్బతీస్తాయని అయితే హెచ్చరిస్తున్నారు.
ఇక సుంకాల కారణంగా వచ్చే ఏడాదిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.6% క్షీణిస్తుందని, దీనివల్ల 2.5 లక్షల ఉద్యోగాలు పోతాయని అయితే మూడీస్ అనలిటిక్స్ అయితే పేర్కొంది. కెనడా, మెక్సికో దిగుమతుల కోసం అమెరికా మార్కెట్పై ఆధారపడుతున్న ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అయితే మాధ్యమాన్ని నిర్వహించడం అసాధ్యమని మూడీస్ అనలిటికల్స్ అయితే చెప్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లే కేంద్రంగా తన ఆర్థిక విధానం రూపొందించారు. అమెరికాలో వాణిజ్య సమతుల్యతను తీసుకురావాలని, అమెరికా దిగుమతులు ఎగుమతుల మధ్య అంతరాన్ని తగ్గించాలని అయితే కోరుకుంటున్నారు. ఇక 2024లో అమెరికా $900 బిలియన్ వాణిజ్య లోటులో ఉంది. ఇక మార్చి 4న అమెరికా కాంగ్రెస్ ట్రంప్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు భూమి మీద ఉన్న ప్రతి దేశం శతాబ్దాలుగా మమ్మల్ని దోచుకుంది, కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా జరగనివ్వం అని అయితే అంటున్నారు. దీర్ఘకాలంలో సుంకాలు అంటే పన్నులు అమెరికా ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతాయని, ఉద్యోగులను కాపాడుతాయని ట్రంప్ అంటున్నారు. దీంతో పన్ను ఆదాయం, ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుంది. ఈ సుంకం వల్ల అమెరికా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, సుంకం కారణంగా విదేశీ కంపెనీలు అమెరికాలో వస్తువులు తయారు చేస్తామని అయితే అన్నారు. ఇక దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ ఉంది అమెరికాలో $27 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నట్లు ట్రంప్ మార్చి 24 ప్రకటించారు. ఈ పన్నుల కారణంగానే తమ కార్యకలాపాలు అమెరికాకి తరలిస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు పెరగనివి ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డైలీ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.